ఇక హాట్ టాపిక్ ఇది 2 ఏళ్ల నుంచి ఇట్లే కొనసాగుతా ఉంది. 2 ఏళ్ళు అయింది, దీని పెద్ద అత్తాపత్తా లేదు, దీనికి ఇట్లే కొనసాగుతూ ఉన్నది. కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే. మరి ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రాసిక్యూషన్కు ఎట్టకేలకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాటు. మరి కేటీఆర్ A1గా నిరుడు డిసెంబర్ 19న కేసు. నిరుడు అంటే పోయిన ఏడాది, అది తెలంగాణలో నిరుడు అంటారు. మరి ఈ ఏడాది జనవరి 9 జూన్ 16న ప్రశ్నించిన ఏసీబీ మరి మొత్తం 10 మందిపై అభియోగాలు, మరి 1000కి పైగా డాక్యుమెంట్లతో ప్రభుత్వానికి 78 పేజీల రిపోర్టు. ఫార్ములా రేసుతో హెచ్ఎండిఏ నిధులు 54.89 కోట్లు దుర్వినియోగం. మరి సంస్థకు రూపాయలు 75.88 కోట్ల నష్టం. క్విడ్ ప్రోకో ద్వారా బీఆర్ఎస్కు రూపాయలు 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అనేటటువంటిది ఒక వార్త. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ రేస్ కేసు ఉచ్చు బిగుసుకుంటున్నది. మరి ఈ కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉన్న ఆయనను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్టకేలకు గురువారం అనుమతి ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఏసీబీ కేటీఆర్ను విచారించేందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 1వ వారంలోనే మరి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మరి అనంతరం ఆ ఫైల్ను గవర్నర్కు ప్రభుత్వం పంపింది. మరి ఏసీబీ నివేదికను సేకరించినటువంటి ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి గవర్నర్ ఈ కేసులో కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు తాజాగా మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఓ మాజీ మంత్రిని, అందులోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కీలక నేతను విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి లభించడం మరి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి గవర్నర్ అనుమతి రావడంతో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా ఇదే కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ ఫైల్ ప్రస్తుతం కేంద్రం పరిధిలోని DVPT వద్ద పెండింగ్లో ఉంది. ఇక A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని కూడా విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు మనకు ఒక వార్త తెలుస్తూ ఉన్నది. మరి ఇది 2 ఏళ్ల నుంచి గిట్లే ఉన్నది కథ. ఇక చూడాలా, ఏడాదాకా పోతుందో చూడాలా, ఏం చేస్తారో చూడాలా.